ఎన్నోసార్లు నేను అన్నాను, దేవుని పైనే అలిగి నాకు దేవుడు వద్దు, నేను ఇంత చేస్తే దేవుడు అన్యాయం చేస్తాడు, నాకు వద్దు అని అన్నాను. నేను మిస్క్యారేజ్ అయిన తర్వాత 10 రోజులు దేవునితో మాట్లాడకుండా ఉన్నా. అయినా దేవుడు నమ్మదగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు. నేను మాట్లాడకుండా అలిగి కూర్చున్నప్పుడు దేవుడు వచ్చి ఆయన మాట వాగ్దానం ఇచ్చి, ఇదిగో నీకు కుమారుడిని ఇవ్వబోతున్నానని ఆయన నేను అడగకముందే ఆ వాగ్దానము నాకు ఇచ్చాడు. ఈరోజు మనం కూడా దేవుడు లేడు, దేవుడి పైన తిరగబట్టం కాదు, విశ్వాసాన్ని కోల్పోవడం కాదు, కానీ డిప్రెషన్ అనేది ఎలాగుంటుందంటే ఒక అలవలిలాగా లేస్తుంది. అల ఎంత పెద్దగా ఉంటుంది అంత పెద్దగా దిగుతుంది అని నమ్మితే, అంటే ఎంత లోతు ఉంటుందో సముద్రము అల ఎంత పెద్దగా ఉంటుందో తెలుస్తుంది అంటండి. లోతైన సముద్రం అంటే లోతైన ఆ రివర్ అయితే అంత పెద్ద అల ఉంటుందని తెలుస్తుంది. ఈరోజు పెద్ద అల అంటే మీరు గమనించాలి ఏంటిదంటే, ఎంత పెద్ద అలనో అంత పెద్ద దీవెన మీ జీవితంలో రాబోతుంది. హల్లెలూయా.